ఇది వచ్చేసి లోకల్ దారు అంట. హిమాచల్ చూడండి, ఇది సంత్రా అంటే ఆరెంజెస్ తోని తయారు చేసిన మంది ఇది. గుడ్ మార్నింగ్ ఎవరివన్. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, నిన్న స్టే చేసిన గురుద్వారా. అండ్ ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే మనాలిలో ఒక గురుద్వారాలో స్టే చేసింది. ఇప్పుడు మనం వెళ్తున్నాం మన డెస్టినేషన్కి, లదాఖ్కి. సో లదాఖ్కి వెళ్ళే కంటే ముందు మధ్యలో చాలా ప్లేసెస్ ఉంటాయి, కీలాంగ్, సార్చు అలా. సో ఆ ప్లేస్ల నుంచి మనం వెళ్ళాలన్నమాట. మొత్తం ఇక్కడ నుంచి నా డెస్టినేషన్ వచ్చేసి ఇంకొక 600 కిలోమీటర్స్ ఉంది. లే లదాఖ్ వచ్చేసి 400 ఉంది. కీలాంగ్ ఇక్కడ నుంచి 70-80 కిలోమీటర్స్ ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే కీలాంగ్ వెళ్ళి అక్కడ నుంచి లిఫ్ట్ కోసం ట్రై చేస్తున్నా. అక్కడ ముందుకు వెళ్ళిన తర్వాత చూస్తా ఎట్లా అవుతుంది. బట్ ఇక్కడ నుంచి అయితే వెహికల్స్ బంద్ ఉన్నాయి, ప్రైవేట్ వెహికల్స్ ఉన్నాయి. వాళ్ళైతే ప్రైస్ ఎక్కువ చెప్తుండ్రు. సో నేను బస్కి ట్రై చేస్తున్నా. ఇక్కడ నుంచి 70 కిలోమీటర్స్ బస్ నడుస్తుంది, గవర్నమెంట్ బస్కి వెళ్ళి అక్కడ నుంచి లిఫ్ట్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఒకవేళ దొరకకపోతే అక్కడ నుంచి ప్రైవేట్ వెహికల్లో వెళ్ళిపోతాం. బట్ ఇక్కడ ఫుల్ చలి ఉంది. ముందర ఎట్లుంటుందో తెలియదు, నా దగ్గర గ్లౌజులు లేవు, ఏం లేవు. కీలాంగ్ అయితే వెళ్ళిపోతా. సడన్గా హై ఆల్టిట్యూడ్కి వెళ్ళిపోతున్నా నేను. హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయో ఏమో చూడాలి. బ్రీతింగ్ ప్రాబ్లమ్, స్టే, ఇవన్నీ హ్యాపీగా నచ్చింటే బాగుంటున్నాయి. అండ్ ఇక్కడ నుంచి మనాలిలో బస్ స్టాప్కి వెళ్తున్నా. నా బస్ వచ్చేసి 7 o'clock ఉంది, 6:30 అయిపోయింది. ఇక్కడ చూడండి ఎట్లా జామ్ అయిపోతుంది. మనాలి లోపల ఇది గల్లీలలో కూడా ఇంత జామ్ అయిపోతుంది చూడండి. అలా మనాలి నుంచి బస్సులో కూకొని అందమైన ప్రదేశాలను చూస్తూ మనాలి నుంచి 80 కిలోమీటర్స్ దూరంలో ఉన్న డార్చాకి ఈవినింగ్ వరకు నేను ఇక్కడ వచ్చేసాను. మనాలి నుంచి డార్చా వరకు బస్సులో ఎందుకు వచ్చా అంటే నాకు మనాలిలో ఎవరు లిఫ్ట్ ఇస్తలేకుండే. సో అక్కడ కొందరు అన్న వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పారు, నీకు డార్చా వరకు వెళ్తే డార్చా నుంచి ఫుల్ లారీలు ఉంటాయి, ఎవరైనా లిఫ్ట్ అడగొచ్చని వెళ్ళు అంటే నేను ఇక్కడ వచ్చిన. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత మీ పేరన్నా? అచ్చా, మీరెక్కడి నుంచి? ఓ మరి ఈరోజు నైట్ స్టే ఎక్కడ? అచ్చా, ఓకే. నేను ఒక్కనే అని అనుకున్నా, బట్ ఇక్కడ అన్న వాళ్ళు కూడా జడ్ అయినరు. ఇక వీళ్ళతోనే కలిసి ఉండి రేపు మార్నింగ్ స్టార్ట్ అయిపోదా. రేపు మార్నింగ్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అన్న? 5-6 నుంచి. ఎవరినైనా అడిగినరా మీరు? అచ్చా, అవతల ట్రక్ కూడా ఉన్నాడు, మాట్లాడి సెట్ చేసి ఇక్కడ వచ్చిన తర్వాత ఒక 2 తెలుగు అన్న వాళ్ళు పరిచయం అయింది అనమాట. ఒక అన్న వచ్చేసి ఈ అన్న, ఇంకొక అన్న వచ్చేసి ఈ అన్న. ఇది వచ్చేసి లోకల్ దారు అంట. హిమాచల్ చూడండి, ఇది సంత్రా అంటే ఆరెంజెస్ తోని తయారు చేసిన మంది ఇది. నేను ఇట్లా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు రైడ్ లో ఇట్లా కలిస్తే. అసలు మీరు చూడండి ఇలాంటి జర్నీ అన్న చూపిస్తా అన్న. అన్న వాళ్ళందరూ కలిసి మటన్ చేసుకున్నారు. మన వాళ్ళ దగ్గర తీసుకున్నాము. మటన్ షాప్, మందు షాప్ అన్ని మనం కలిసి వచ్చింది అనమాట. రైస్ కూడా కొనుక్కున్నాము, అన్ని ఈడనే వండుకుని తింటాము. అచ్చా, సో మన వాళ్ళు మంచిగా ఉన్నారు. నాకు అన్న చూడగానే తెలుగు అని అన్నాడు. వైట్ కలర్ డ్రెస్ వేసుకున్నారు కదా అన్న. అవునన్నా అని చెప్పిన. అరే అదే అని చెప్పి ఇక మాట్లాడుకొని ఫ్రీ అయిపోయినాం. బట్ ఒకటేం నచ్చిందంటే మన తెలుగు వాళ్ళు ఏడున్నా సరే ముక్క సుక్క ఈ 2 వదిలేరు. బాగుంది. కానీ ఇది ఒక నాకు ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇది కూడా. అన్న వాళ్ళు మందు తాగుతూ ఎంజాయ్ చేస్తుంటే నాకు కూడా ఏదో మిస్ అవుతున్నట్లు అనిపిస్తుంది. సో నేను వీళ్ళకి దూరంగా వెళ్ళి నేను కూడా ఎంజాయ్ చేస్తాను.
నాకు యూజ్ చేసుకోవడానికి రస్నా అండ్ ఓట్స్, బిస్కెట్ ప్యాకెట్స్, షుగర్, మ్యాగీ ప్యాకెట్స్, నాకు ఏ కావాలంటే అది ఉంది. నేను ఇప్పుడు ఓట్స్ చేసుకుంటా. ఫస్ట్ టైం ఓట్స్ చేస్తున్నా, నాకు ఎలా చేయాలనో తెలీదు. సి వాట్ హ్యాపెన్. నా దగ్గర దీంట్లో మొత్తం షుగర్ ఉంది, సో షుగర్ వేసేస్తున్నా. ఇది షుగర్. ఓట్స్ రెడీ. మన ఇండియాలో మీరు చూడాలనుకుంటే కొన్ని వందల ప్లేస్లు ఉన్నాయి. ప్రతి ప్లేస్కి మనం కంటిన్యూస్గా తిరుగుతున్నా సగం జిందగీ అయిపోతుంది. గ్లూకోజ్ కమాన్ కమాన్, మొత్తం చల్లిపోయింది. ఎక్కువైపోయింది. ఈ వైట్ కవర్లో ఉన్నది మొత్తం షుగరే. ఆరెంజ్ జ్యూస్. అండ్ ఇది వచ్చేసి డార్చా. చూడండి అక్కడ సైడ్ మొత్తం డార్చా అనే విలేజ్ ఉంటుంది. అక్కడ నుంచి మనం ఇలా వస్తే ఇది ఒక బ్రిడ్జ్ ఉంది కదా, ఈ బ్రిడ్జ్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లోనే లాంగెస్ట్ బ్రిడ్జ్ అనమాట. లెంత్ ఎక్కువ ఉంది. ఇది ఒక 200 మీటర్స్ 300 మీటర్స్ ఉంటుంది అంతే. ఇగో ఈ నుంచి నాకు పోబుద్ది అయితలేదు, ఎందుకంటే ఒక్కసారి గిడ చూడండి. ఇగో ఇంత మంచి వ్యూ చూసుకొని మళ్ళీ కిందికి పోయి గోదాంలో ఎట్లా వండుతాం. కానీ తప్పదు, ఎందుకంటే ఇక్కడ నాకు టెంట్ వేసుకోవడానికి జాగలేదు ఫ్రెండ్స్. లేకుంటే నేను బరాబర్ ఇట్లేంచి ఎన్నో ఒక దగ్గర టెంట్ వేసుకొని ఉంటుంటే. అస్సలు ఇది మొత్తం 80 డిగ్రీస్ల కోణంలో ఉన్నట్లున్నది. టెంట్ వేసుకోవడానికి అస్సలు సెట్ అవ్వదు. ఇక్కడ వేసుకుందాం అంటే అస్సలు కుదరదు.
మళ్ళీ కిందికి వెళ్తున్నా. గాడ 200 రూపీస్ ఇస్తే బెడ్ ఉందంట, అంటుందంట. అక్కడనే స్టే చేద్దామని అనుకుంటున్నా. చలో అన్ని ప్యాక్ చేసి వెళ్దాం ఇక. ఇక్కడ సైడ్ మేకలు చూడండి ఎంత తుప్పుడు ఉంది చూడు. మన సైడ్ అయితే ఎంత తుప్పుడు ఉండదు. బామర్దులు వెళ్ళిపోతున్నారు. దీంట్లో నా దోస్తులు ఉన్నారు, మా విలేజ్ వాళ్ళు ఉన్నారు, నా బామర్దులు ఉన్నారు. తెలియదు. ఇగో మా రూమ్ వాళ్ళని పరిచయం చేస్తారు చూడండి. అయితే మా రూమ్ లో మొత్తం యూట్యూబర్స్ ఉన్నారు. ఫస్ట్ వీళ్ళని చూసుకుంటే, వీళ్ళిద్దరిని చూసుకున్నట్లయితే వీళ్ళిద్దరు వచ్చేసి సైకిల్ రైడర్స్, ఢిల్లీ టు లదాఖ్. అచ్చా आपका नाम బాలా, आपका नाम अच्छा. ఇలా అయితే తెలుసు మన అన్నాళ్ళు. बोलो एक ही बंदा मदद कर सकता है. अच्छा वो है ये. हाँ ये भैया पता है. అండ్ ఈ అన్న వాళ్ళు వచ్చేసి ఇప్పుడు వచ్చిన అన్న పేరన్నా భరత్ అన్న, బాలా. అండ్ పేరన్నా బాలా అన్న, పేరన్నా संपत. పేరన్నా వీళ్ళంతా ఇప్పుడు వచ్చింది అనమాట. సో ఎప్పుడు స్టార్ట్ అయినారు అన్న మీరు? అచ్చా బైక్స్ ఢిల్లీకి వచ్చి అచ్చా ఇది రెంట్ తీసుకొని వచ్చిందా అన్న? అచ్చా వీళ్ళంతా ఇప్పుడు వచ్చిండ్రు. అండ్ భలే అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా నేను తెలంగాణలో ఉన్నట్లు అనిపిస్తుంది. మొత్తం మన తెలుగు వాళ్ళు ఉన్నారు. అండ్ రేపు నాకు లిఫ్ట్ ఇచ్చి అన్న వచ్చేసి అన్న అప్పనాం బ్యాజీ అప్పనాం. అచ్చా ఈ అన్న నాకు రేపు లిఫ్ట్ ఇస్తుండు. ఈ అన్నతోనే నేను కలిసి జర్నీ చేస్తాను రేపు. సీన్స్ ఇది. అండ్ ఈరోజు ఇక్కడనే స్టే చేసి రేపు మార్నింగ్ స్టార్ట్ అవుతా. సీన్స్ టైం వచ్చేసి 8 అవుతుంది. ఇప్పుడు నేను పరోటా తింటున్నా. పరోటా ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అండ్ పెరుగు వచ్చేసి 30 రూపీస్. టోటల్ 60, 70, 80 రూపీస్ బ్రో. టైం వచ్చేసి 10:20 అయింది. ఇక బిస్తరేసుడు ఇదే. మన సామ్రాజ్యమే 200 రూపీస్కి అనమాట బెడ్. సో అన్న వాళ్ళు రేపు మార్నింగ్ వెళ్ళిపోతారు అన్న మీరు? 7కి వెళ్ళిపోవాలి మార్నింగ్. అచ్చా మన లేట్ ఉంటుంది. చలో అందరికీ గుడ్ నైట్. ఈరోజు వ్లాగ్ ఇది. ఈ వ్లాగ్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. లవ్ యూ ఆల్. స్టే కనెక్ట్ విత్ మీ. నెక్స్ట్ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం. ఐఎమ్ అవుట్.